లక్ష్మణ్ గారికి ఒక భగవంతుడు ఇచ్చిన విద్య ఆయనకి. అండ్ అంతేకాకుండా ఎంతోమందికి పర్సనల్గా వారు, ఎందుకంటే ఆయన కూడా చాలా వెయిట్ ఉండేవారు. అట్లాంటి వ్యక్తి తను సొంతంగా తనకు తానే ఇలా చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనుకొని చేసి మిగతా వాళ్ళకి ఫుడ్ మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టి తగ్గిస్తున్నారు తప్ప ఈ మందులు వేసుకో, ఈ కషాయం తాగు, ఈ పొడేసుకో, అదేసుకో అని ఏది చెప్పట్లా, ఏది ఇవ్వట్లా. నీకు ఇష్టమైంది ఫుడ్డే నేను పెడతానంటున్నాడు ఆయన. సో అట్టాగా ఇక వారు ప్రతిరోజు అందరికంటే ముందు 3 గంటలకే లెగిసి ఎవరెవరికి ఏం పంపించాలా అనేది వాటి మీద పేరు రాసి పంపించారు. ఈ రోజుల్లో అంత జరిగినా కూడా మనకెందుకులే అని కాకుండా ఏదో ఒకటి మన సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తే మన ఇన్స్పిరేషన్ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున ఓబరాయ్ గారిని, అలాగే జడి లక్ష్మీ గారిని, అలాగే వేదిక మీద ఉన్న ఎంతోమంది ఉన్నారు, అండ్ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో సార్ నేను ఇలా చేశాను అనగానే వారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా వాస్తవంగా చెప్పాలంటే రియల్ హీరోస్ ఈ రోజున ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇదో ఇక్కడ ముగ్గురు రియల్ లైఫ్లో వాళ్ళ హీరోలు. ఎంతోమంది ఎంతో బాధపడ్డారు, అయినా కూడా ధైర్యంగా మన జవాన్లు డోంట్ వరీ, మీరు సుఖంగా ఉండండి, మీరు నిద్రపోండి, మేమున్నాం, ఇక్కడున్నాం, మీకు ఎటువంటి హాని కలగదు అని చెప్పి మన జవాన్లు అక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా కుటుంబాలు లేవా, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా, పిల్లలు లేరా, భార్య లేరా? సో ఎందుకంటే ఎస్ నేను ఈ జాబ్లో ఉన్నాను, నా సిన్సియారిటీ ఈ జాబ్లో చూపించాలని ఆ ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి కునుకు లేకుండా వాళ్ళు మన సేల్స్ కోసం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దాని మీద ఒక అద్భుతమైన ఒక సాంగ్ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని మన లక్ష్మణ్ గారు అనుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు పాట పాడేశారు, యాక్టింగ్ చేశారు, మా పొట్ట కొట్టకండి సార్. సో అండ్ వారిలో ఒక నటుడు ఉన్నాడు, ఒక సింగర్ ఉన్నాడు, ఒక అద్భుతమైన ఒక డైట్ వ్యక్తి ఉన్నాడు. లక్ష్మణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మతోన్మాదపు పాకిస్తాన్ ప్రేరేపించే ముష్కర మూకలు అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఉగ్రవాద ప్రేరేపిత దేశాన్ని అంతమొందించే భారత వీర జవానికి అండగా ప్రతి భారతీయుడు సమర జవాను కావాలి. వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, ఉగ్ర దాడి జరిగినా, బోరు బావిలో పడ్డ పసిపిల్లల్ని కాపాడాలన్న మన భారత సైన్యమే కావాలి. ఇక్కడ మనం సుఖ సంతోషాలతో ఉన్నాము అంటే సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పహారా కాస్తూ ప్రాణాలు అర్పించి ప్రాణత్యాగాలు చేస్తున్న మన భారత వీర జవానులకి ఈ పాట అంకితం. కునికి లేకుండా కనురెప్పల్లాగా పాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లాగా పాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు,
హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు. చిత్తురు కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు. హద్దులు దాటిన శత్రుమూకల హతమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగువు నువ్వే. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగువు నువ్వే. ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు. సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు. కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు. సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో. భారత మాత పుత్రుడు నేనని ముందు గురికేది నువ్వే. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. ఛాతిని విరిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం. శత్రు శిబిరాలు ధ్వంసం చేసి సాహసమే ప్రళయం. ఛాతిని విరిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం. శత్రు శిబిరాలు ధ్వంసం చేసి సాహసమే ప్రళయం. నా యువతకు ప్రాణం నువ్వే, నా జనతకు ప్రేరణ నువ్వే. నా యువతకు ప్రాణం నువ్వే, నా జనతకు ప్రేరణ నువ్వే. స్వాతంత్ర్యం నా జన్మ హక్కని కథం తొక్కేది నువ్వే. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. జవాను నా హీరో, జై 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 జవాను నా హీరో. సాంగ్ చాలా బాగా వచ్చింది సార్, లక్ష్మణ్ సార్. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయింది సార్. సార్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నారు, పాట పాడారు, వీడియోలో ఉన్నారు, సరే అన్నీ చేసేసుకున్నారు. అవకాశం దొరికితే సార్ బార్డర్ కూడా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. సార్ అవకాశం వస్తే మనం అందరం వెళ్దాం సార్. మనం అందరం ఈ భరతమాత బిడ్డలము, మనం అందరం చాణక్య పుత్రులము. సో మనల్ని ఢీగొట్టే ఆర్మీ ఈ ప్రపంచంలోనే లేదు. మనం జనరలీ అనుకుంటాము చైనాతో మనకి భయం ఉంది అనేసి. మీరు నన్ను నమ్మొచ్చు, చైనాతో మనకి రూపాయిలో 10 పైసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏదో మెసేజ్ చెప్పాలి అని కాదు. చైనాలో ఉన్నది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఆ ఆర్మీలో చాలా లోపాలు ఉన్నాయి లోపల. అది దేశానికి చెందిన ఆర్మీ కాదు, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పార్టీ ఆర్మీ. అది దేశ ఆర్మీ కాదు, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు మన భారతదేశ వీరులు చైనా ఆర్మీని కూడా ఢీకొట్టే సత్తా మనకు ఉంది. అవసరం వస్తే ఖచ్చితంగా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను ఈ అకేజన్, చాలా యాప్ట్ అకేజన్కి నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ లక్ష్మణ్ గారు అండ్ మీ అందరి టీమ్కి, ఎవరైతే ఈ సాంగ్లో ఇన్వాల్వ్ ఉన్నారో. అండ్ డయట్ గురించి నేను చెప్తాను.
నేను చాలామంది పిల్లలు యూత్ 20స్లో 30స్లో షుగర్ బీపీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అది కాకుండా సార్ అందరికీ ఆరోగ్యం ఇస్తున్నారు అంటే ఈరోజు ఆరోగ్యం ఇచ్చిన వాడు దేవుడు. ఎందుకంటే పరిస్థితులు అస్సలు బాగాలేవు. సో ఆయన ఉద్దేశం దేవుడితో పోల్చడం కాదు, డెఫినెట్లీ దేవుడు మనందరి కోసం పంపించిన ఒక ముద్దు బిడ్డ, దేవుడు ముద్దు బిడ్డ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి.